హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది డబ్బుని సంపాదించడానికి కష్టపడుతున్నారు. మీరు కష్టపడుతున్నారా లేక సంపాదిస్తున్నారా? కష్టపడుతూ ఉన్నారంటే ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. డబ్బు సంపాదించలేరు. సంపాదిస్తున్నారంటే మీ దగ్గరికి డబ్బు రావడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు చెప్పండి, మీరేం చేస్తున్నారు? ఆలోచనలో పడ్డారు కదా? మీరేం చెయ్యాలనుకుంటున్నారు? ఇక నుండి డబ్బు సంపద కొరకు మీరు ఏమీ చెయ్యక్కర్లేదు. మీకు కావాల్సిన వాటిని ఇప్పటి వరకు ఎలా పొందారు? ఎప్పుడైనా గమనించారా? మీరు బయటకు వెళ్ళారు. ఈరోజు లంచ్ టైంలో ఫలానా డిష్ని మీ మనస్సు కోరుకుంది. ఇంటికి వస్తే మీ విస్తరిలో మీరు కోరుకున్నది డిష్ ఉంది. ఎంత సంతోషపడ్డారు? మీకు ఒక వస్తువు కావాలి, అది ఎక్కడ దొరకడం లేదు. మీ పుట్టినరోజు బహుమతిలో అది ఉంది. మీరెంత ఆనందపడ్డారు? ఇక్కడపై వాటి గురించి మీరేమీ కష్టపడలేదు, కేవలం వాటిని ఊహించారు అంతే. పని అయిపోయింది. ఎస్, ఆ ఊహల్లోనే మీకు కావాల్సిన వాటిని పదే పదే సృష్టించుకున్నారు. బికాస్ యు ఆర్ ద క్రియేటర్. వాటిని పదే పదే సృష్టించుకున్నారు బికాస్ యు ఆర్ ద క్రియేటర్. మీరే మీకు కావలసిన వాటిని సృష్టించిన హక్కు కలిగి ఉన్నారు. ఇది ఎప్పుడైతే నమ్ముతారో ఇక డబ్బు సంపదను సృష్టించుకోవడం మొదలు పెట్టండి. అది ఎలా ఉండాలి? ఎంత ఉండాలి? వాటిలో మీరేం చేస్తారు? ప్రతిదీ ఊహిస్తూ సృష్టించుకోండి. ఎవడో మీ తలరాతలు వ్రాయలేదు. మీ తలరాతను ఉన్నతంగా వ్రాసుకోండి. ఊహించండి, సృష్టించండి, పొందండి, అనుభవించండి. ఇవన్నీ మీరు చెయ్యాలంటే ముందు మీ మైండ్ సెట్ని మార్చండి. అప్పుడే ఇవన్నీ సాధ్యం అవుతాయి. మీకు అనుకున్నవన్నీ దొరుకుతాయి. నమ్మకం లేని చోట ఏవి పనులు జరగవు. అర్థమైంది అనుకుంటా. ప్రతి ఒక్క విషయంలో ప్రతిదీ మీరు నమ్మాలి. అప్పుడే అది విశ్వం రూపంలో వస్తుంది. మీరు ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు అది మీరు ఖచ్చితంగా అయ్యింది అని కోరుకోవాలి. దాని మీద మీరు శ్రద్ధ పెట్టాలి, నమ్మకం కూడా పెట్టాలి. అలా మీరు దాని గురించే మీరు ఆలోచిస్తే అది ఖచ్చితంగా మీకు దొరుకుతుంది, పని కూడా అవుతుంది. అర్థమైంది అనుకుంటా. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.